నిశీధిలో ఉషోదయం చిలిపి కన్నులు. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా, చాలా బాగుంటుంది. ఈ వీడియోను ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అక్కడ తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ వీడియో క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి, వాటిని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మాస్టర్ ఓపెన్ చేసుకోండి, న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి, 16:9 రేషియో తీసుకోండి, క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి, ఈ వైట్ లేయర్ని ఒక 25 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి, రెడ్ లైన్ ముందుంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా వాళ్ళ ఫోటో కూడా తీసుకోండి. కింద క్రాప్ అని ఉంటుంది, క్రాప్లోకి వెళ్ళండి. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్ అని ఉంటుంది, షేప్లోకి వెళ్ళండి. ఈ లవ్ షేప్ తీసుకోండి, ఈ లవ్ షేప్ను కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫెదర్ పెంచుకోండి ఒక 20% వరకు. బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోను కొద్దిగా పెద్దగా చేసుకోండి. సరే, ఫోటో అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా. ఓకే, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. సైడ్ టు అప్ అని పెట్టుకోండి. దీనికి కొద్దిగా ఈ ఫోటోని జరుపుకోండి. స్టార్టింగ్ నుండి కాకుండా కొద్దిగా ఇట్లా జరుపుకోండి, మనకు కొద్దిగా తర్వాత రివీల్ అవుతుంది ఆ ఫోటో మన కదా. ఓకేనా, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. పిఎన్జీ ఉంటుంది, అది అనేది తీసుకోండి, ఇటు సైడ్లో ఉంచేసేయండి దీన్ని. ఇప్పుడు ఈ పిఎన్జీని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఈ పిఎన్జీ మీద ట్యాప్ చేయండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి. సైడ్ టు రైట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఈ పిఎన్జీ ఉంది, ఈ పిఎన్జీ మీద ట్యాప్ చేయండి, కిందికి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇంకొకటి ఈ ఫ్లవర్ది పిఎన్జీ ఇస్తాను, దీన్ని తీసుకోండి. ఇటు సైడ్ ఉంచండి, ఇటు సైడ్ ఉంచి కింద బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. దీన్ని కూడా మల్టిప్లై చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. ఈ ఫ్లవర్ పిఎన్జీని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్ పిఎన్జీని ఇటు సైడ్లో ఉంచండి, ఇటు సైడ్ కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఈ ఫ్లవర్ పిఎన్జీ మీద ట్యాప్ చేయండి, ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి, ఫేడ్ పెట్టేయండి. ఈ ఫ్లవర్ పిఎన్జీ కూడా కొద్దిగా ఇటు సైడ్కి జరుపుకోండి. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి. కింద హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్రష్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి ఇది. మళ్ళీ ఇక్కడ చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. స్టార్టింగ్ ఎంచుకోండి. ఇక్కడ కలర్ ఉంటుంది, ఇది ఈ కలర్ మీద ట్యాప్ చేయండి. మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నాను. కలర్ తీసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు సైడ్ కొద్దిగా డ్రాగ్ చేద్దాం దీన్ని. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. దీన్ని పట్టుకొని మన స్టేటస్ ఉన్నంత వరకు చివరి వరకు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం అనేక మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీ బ్రదర్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ చివరి పట్టుకొని ఇట్లా లాగండి. ఇది కొద్దిగా పెద్దగా అవుతుంది, ఇటు సైడ్లో ఉంచేసేయండి ఇక్కడ. ఓకే, రెడ్ లైన్ ముందు ఉంచుకోండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. సేమ్ ఫోటోని మళ్ళీ తీసుకోండి. తీసుకొని ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి.
దీని ఇట్లా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసుకోండి, ఇటు సైడ్లో ఉంచేయండి. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు ఈ ఫోటోని కూడా డ్రాగ్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేయండి. కిందకి వెళ్తే ఇక్కడ ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఒక 15 to 20% ఉంచుకోండి అంతే. ఈ ఫోటోను ఇక్కడ స్టార్టింగ్లో ఉంచండి. ఇక్కడ కీ సింబల్ ఉంది కదా, ఈ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని ఇట్లా చివరి వరకు డ్రాగ్ చేసుకోండి, ఈ చివరి ఉంచండి. చివరి నుంచి ఈ ఫోటోను మళ్ళీ ఇలాగే తీసుకొచ్చి సేమ్ ఇటు సైడ్ ఉంచండి. ఒకసారి ఈ ఫ్లవర్స్ ఏం చేద్దామంటే, ఈ ఫ్లవర్స్ని కొద్దిగా ఇట్లా కింది సైడ్ జరుపుకోండి, కొద్దిగా లైట్గా. ఇప్పుడు రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక లిరికల్ వీడియో ఇస్తాను, తీసుకోండి. లిరికల్ వీడియో తీసుకోండి. దీన్ని ట్రాప్లోకి వెళ్ళి ఇట్లా కింద పైన కొద్దిగా ట్రాప్ చేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఉంచండి. కలర్ మనం తీసుకున్నాం కదా, ఈ కలర్ నుంచి బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. పార్టికల్ వీడియోను ఇటు సైడ్ బెండ్ చేయండి. దీన్ని మళ్ళీ ఇటు మూలకు ఉంచేసేయండి, ఫుల్ స్క్రీన్ చేసేయండి. మొత్తం ఫుల్ స్క్రీన్ చేసి ఇట్లా సెంటర్లో వచ్చేలా చూడండి. కిందికి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. దీన్ని కూడా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూని తగ్గించేయండి పార్టికల్ వీడియోది. ఈ లిరికల్ వీడియో మేము ట్యాప్ చేసి ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒకసారి లిరికల్ వీడియో చివరి దాకా ఉంచండి. కిందికని పైన వైట్ లేయర్ ఉంది, వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఈ కత్తర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం ఎలా వచ్చింది అనేది. ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.